ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. కులశేఖరాళ్వార్ తిరువడిగడే శరణం. మత్మద్గురుభ్యో నమః. కులశేఖరాళ్వారి యొక్క ముకుందమాల చాలామంది చిన్నప్పుడే నేర్చుకుంటారు. మన హిందూ కుటుంబాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో, ఇంకా చెప్పాలంటే వైష్ణవ కుటుంబం, వైష్ణవుడు అనగానే నేను ముందు ఎప్పుడో ఒకసారి మనవి చేసినట్లు అదేదో శ్రీ వైష్ణవ దంపతులకు మాత్రమే పుట్టినవాడు కాదండి. అసలు వైష్ణవుడు కానివాడు ఈ ప్రపంచంలో లేడు అంటాడు అన్నమాచార్యుల వారు. ఎవరండి వైష్ణవుడు కానివాడు? విష్ణువును నమ్మనటువంటి వాడు, విష్ణువు సంబంధం లేనివాడు ఎవడైనా ఉంటాడా? కాబట్టి వైష్ణవ సంప్రదాయాన్ని, అంటే రామాను సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆళ్వార్ సంప్రదాయాల్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు కానీ తప్పకుండా ఆ ఇళ్లలో నిత్యము కూడా విష్ణు సహస్రనామంతో పాటు ముకుందమాల కూడా పఠనం చేస్తారండి. అందుకు నోటికొచ్చిగా ఉంటుంది ఇది. అందుకని ముకుందమాల అనగానే అద్భుతమైనటువంటి గ్రంథం, సామాన్యమైనది కాదు. కులశేఖరాళ్వారు చెప్తున్నారు, నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. కులశేఖరాళ్వారు మంచి సందేశం ఇస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఊరిని బాగా చెడిపోతారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి త్రికరణ శుద్ధిగా మనస్సుతోటి, మాటతోటి, మన ఈ దేహంతో శ్రీమన్నారాయణ మూర్తిని సేవిస్తున్నాము అని చెప్తున్నారు ఆయన. శ్రీచరణాలకు, ఆ శ్రీచరణ కమలాలను ఆటంకం లేకుండా నిత్యం ఆరాధన చేయటం. మనం వైష్ణవ గృహాల్లో తిరువారాధన అంటాం. నిద్రలేచి స్నాన సంధ్యానుష్ఠానాలు చేసుకునే క్రమంలో తప్పకుండా భగవదారాధన చెయ్యాలి. భగవదారాధన చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు. ఆ రకంగా ఆరాధించడం. అట్లాగే ఎప్పుడు కూడా నిరంతరం కూడా దివ్యమైనటువంటి, రమ్యమైనటువంటి, భవ్యమైనటువంటి ఆ నారాయణమూర్తి యొక్క దివ్యమైనటువంటి 1000 నామాలను జపించడం. విష్ణు సహస్రనామ పారాయణం. ఈవేళ చిరంజీవి స్వామి వారు గత 30 ఏళ్లుగా భీష్మ ఏకాదశి నాడు విరాట్ పారాయణం చేయిస్తుంటారు. కొన్ని లక్షల మంది దానికి హాజరవుతున్నారు. విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఈవేళ నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను. రైల్లో బయలుదేరుతూ పోతున్నప్పుడు ఈ టీమ్గా పోతుంటారు, గోష్ఠిగా భక్త బృందాలు. ఆ రైల్లో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. అట్లాగే ప్రయాణం అయిపోతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పావుగంట కాలేజీ ఎక్కిందిరా అనుకున్నప్పుడు దీన్ని నిరంతరం కూడా సేవిస్తూ ఉంటారు. అట్లా 1000 నామాల హనుమాచార్య వారు అంటారు, 1000 నామాల వెన్నుడా నేను కీర్తించ నేను ఎంతవాడా, ఏదో కానిమ్మని నాకు ఈ పుణ్యము మూటగట్టిదివయ్యా, ఒక్క కీర్తనే చాలు ఒత్తికగా నన్ను రక్షింపగా మిగిలినవి భాండారాన ఉండని అన్నాడండి. అటువంటి భగవన్నామాన్ని, విష్ణు సహస్రనామాన్ని నిరంతరం కూడా జపించుడు ఉండటం, స్మరిస్తూ ఉండటం. భగవంతుడికి అంతులేనటువంటి అద్భుతమైన మహిమలు ఉన్నాయి. అన్నిటినీ కూడా స్మరించడం, దాని గుణానుభవం అంటారు. ఇప్పుడు రామచంద్రమూర్తికి ఉన్న గుణాల గురించి రామాయణం మొదలైంది. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇట్లా 16 గుణాల గురించి అడిగాడు. ఈ గుణాలు ఉన్నవాడు ఎవడైనా ఇప్పుడున్నాడా అని అడిగాడు వాల్మీకి మహర్షి నారదుల వారిని. ఏమిటా గుణాలు? గుణవాన్ కహ, గుణవంతుడు ఎవరు అనగానే ఠకాంచి మనసులో ఆ రామాయణంలో ఏ సందర్భాల్లో రామచంద్రమూర్తి తన దివ్యమైన గుణాలని ఆవిష్కరించాడో అవన్నీ జ్ఞాపకం రావాలి. అట్లాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నప్పుడు ఒక్కో నామంలో ఉన్న వైభవం మన మనసులో స్ఫురిస్తూ ఉండాలి. అట్లా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి నామాల్ని మనం జపిస్తూ అందుట్లో ఆ నామంలో ఉండే వైభవాన్ని అనుభవిస్తూ ఉండాలి. భగవద్గుణానుభవము అంటారు దాన్ని. అలా చేసిన అట్లాగే తన మనసు కానీ, మాట కానీ, శరీరం కానీ ఉపయోగించి భగవంతుడికి
భగవద్ధ్యానం చేసే వాళ్ళకి కానీ భాగవతులకు కానీ ఏదో రకంగా ఉపకారం కలిగేట్టుగా సేవ చేసేట్టుగా ఉండాలి అని ఆళ్వారు చెప్తున్నారండి. కులశేఖర ఆళ్వార్లు భాగవతం భాగవతం, నారద భక్తి సూత్రాలు, భగవద్గీత ఇవే మాటలు చెప్తున్నాయి. మనకు అనన్యమైనటువంటి ధ్యానంతో, అనన్యమైనటువంటి భావంతో మనం భగవన్నామాన్ని ఉచ్చరిస్తే మనం తరిస్తాము అని పరమాత్మ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులైన వాళ్ళు నిరంతరం కూడా నన్ను అనుభవిస్తూ ఉంటారు, నా గుణాలను స్మరిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలా వాళ్ళని చూస్తూ ఉంటే నేను సంతోషపడతాను అని చెప్పాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ. అంటే స్మరామి నారాయణ తత్వమవ్యయం. నిరంతరం ధ్యానం, స్మరణం వలన శాశ్వతమైనటువంటి, క్షయముగానటువంటి, అవిచ్ఛిన్నమైనటువంటి భగవత్ ప్రేమకు మనం పాత్రులమవుతాము. మనసు చదరకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దానివల్ల మనం బాగుపడతాము అని చెప్పి కులశేఖర ఆళ్వార్లు తన యొక్క ముకుందమాల్లో విన్నవిస్తూ ఉంటారు. అని చెప్తూనే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియవ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఇతి వక్తుం సమర్థోతి న కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఇది ఆయన చెప్పిన మాట. అంటే ఏమిటి? శ్రీమన్నారాయణమూర్తికి ఉన్నటువంటి నామాలు అనేక, అన్ని నామాలు అతనివే. ఆయన పేరుగా అన్నటువంటి దేవుని ప్రపంచం, ఈ అన్ని అక్షరామ్నాయం అంతా కూడా ఆయన మహిమే, ఆయన గుణ, ఆయన వైభవోన్నతే. అలాంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాలని శ్రీనాథ, నారాయణ, వాసుదేవ, శ్రీకృష్ణ, భక్తప్రియ, చక్రపాణి, పద్మనాభ, అచ్యుత, మధుకైటభారే, శ్రీరామ, పద్మాక్ష, హరే, మురారే, అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, ఇంకా దామోదర, మాధవ అని గొంతెత్తి భజించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నా నోరు మూసుకొని కూర్చునేటటువంటి మందభాగ్యాల గురించి ఏమంటాం మనం అని బాధపడుతున్నాడు కులశేఖర ఆళ్వారు. ఎందుకయ్యా ఖాళీగా కూర్చుంటావు? ఏదో భగవన్నామం చేసుకోవచ్చు కదా. భగవన్నామం చేసేటప్పుడు రాగం కుదిరిందా, తాళం కుదిరిందా, లయ కుదిరిందా, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉన్నాయా, పక్కవాళ్ళు నేను గానం చేస్తుంటే పక్కవాళ్ళు మురిసిపోతూ ఉన్నారా, ఇలాంటి దిగ్గుమాన ఆలోచనలు రాకూడట. ఎందుకని? భగవంతుడు నాదప్రియుడు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని చెప్తాం కదా. ఎక్కడైనా అక్షర భ్రష్టమైతే, ఎక్కడైనా పలికేటువంటి దీర్ఘం తగ్గించి పలికిన, దీర్ఘం పెంచి పలికిన, అంటే ఇప్పుడు మాత్రాహీనం, నువ్వు అన్నారనుకోండి, మాత్రాహీనం అవుతుంది. కాబట్టి మాత్రాధిక్యం, దీర్ఘం అవసరం లేని చోట దీర్ఘం తీయటం, అవసరం ఉన్న చోట దీర్ఘం లేకుండా ఉండడం. మనం సామాన్యంగా ఈ దక్షిణ భారతదేశానికి పోతే వాళ్ళు లేనిపోయిన ఒత్తులు పెడుతూ ఉంటారు. కోదండరాముడు అంటారు, కోదండరాముడిని కోదండరాముడు అంటుంటారు. అంటే లేని ఒత్తులు పెట్టడం, ఉన్నవాడు తీసి పడేయటం. ఇది అలవాటు ప్రకారంగా కావాలి అని చేయటం కాదండి, కావాలని చేయటం కాదు, తెలియకుండా అలవాటుగా అలవోగా జరిగిపోతూ ఉంటాయి. అందుకని భగవన్నామం చేసేటప్పుడు పోతనగా చెప్పారు, కప్పలాగా అనమన్నాడు. గోవింద 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 అనమయ అన్నాడు. గోవింద 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 అని స్వరంతోటో లయతోటో ఛందస్సుతోడు పలకాల్సిన అవసరం లేదు. అన్నీ భగవన్నామాలే. కాబట్టి భగవన్నామం చేసేటప్పుడు యూ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్ అని చెప్తారండి అని చెబుతూ, ఆ రకంగా భగవన్నామాన్ని గానం చేయాలి అని చెబుతూ, ఇంతమంది చేస్తూ ఉంటే పక్కవాడు గోవింద 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 అంటుంటే చేయకుండా గమ్మునుండేవాడిని ఏమన్నారు? అప్పుడు ఎంత మందభాగ్యులరా వీళ్ళు అంటూ ఈ శ్లోకం చెప్తున్నాడు ఆయన. అరచేతిలో వైకుంఠాన్ని పెట్టుకొని అజ్ఞానంతో విషయలోలత్వంలో తలమునుకలుగా చిక్కుకున్నటువంటి అజ్ఞుల పట్ల కులశేఖర ఆళ్వారు జాలి పడతాడు. వక్తుం సమర్థోపి
అంటే సమర్థంగా పలకగలిగిన ఉండి కూడా పలకకుండా గమ్మును కూర్చోవడం, మౌనంగా ఉండడం, మనకెందుకులే అనుకోవటం, నాకు అవసరం అనుకోవటం, ఇలాంటి వాళ్ళు ఉంటారే. భక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అంటే పరమపదాన్ని ప్రసాదించేటటువంటి నామాలు ఎన్నెన్నో అందుబాటులో ఉన్న క్షణమైనా కూడా వాటిని తలుచుకోకుండా నీచమైనటువంటివి, అమంగళకరమైనటువంటి, మనకు మేలు కలిగించినటువంటి వాటి పట్ల మనసును ఆ పక్కకు పంపించి పొందేటటువంటి క్షుద్రానందాన్నో లేక మానసిక స్థితిను కులశేఖరాల వారు గర్హిస్తారు, నిరసిస్తాడు. శాస్త్ర సమ్మతం కానటువంటివి, వేద విహితం కానటువంటి దుష్కర్మల సుడిగుండాలలో చిక్కి మానవుడు అధోగతి పాలైపోతున్నాడే. వీడు ఎట్లా బాగుపడతాడరా? కేవలం శ్రీమన్నారాయణ యొక్క దివ్యనామమే మనం అవతల తీరాన్ని చేర్చగలిగేటటువంటి ఆలంబన. కాబట్టి విడవకుండా అవిచ్ఛిన్నంగా శ్రీమన్నారాయణ దివ్యనామాలని శ్రీకృష్ణ స్మరణం చెయ్యండి అని చెప్పి అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం ఇవే పలకమని చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి విషయం. జై శ్రీరామ్.